నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సింగనగర్ పిఎస్ఎస్ సిఐ గురుప్రకాష్. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసులు. దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన శాకంబరీ దేవి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమా. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవని సింగనగర్ పిఎస్ఎస్ సిఐ గురుప్రకాష్ హెచ్చరించారు. హెల్మెట్ తనిఖీల్లో భాగంగా ఈ రోజు వాహనాలు చెక్ చేసినట్లు చెప్పారు. తలకి రక్షణ లేకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉందన్నారు. మీతో పాటు మీ పైన కుటుంబం ఆధారపడి ఉంది అనే విషయం మర్చిపోవద్దన్నారు. ప్రమాదాల్లో చనిపోయిన సంఘటనల్లో ఎక్కువ శాతం హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయన్నారు. సింగనగర్ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. జనరల్గా రోడ్ యాక్సిడెంట్ జరిగితే అందరూ యాక్సిడెంట్ వల్ల, మోటార్ సైకిల్ వల్ల, కన్సర్న్ కారు వల్ల, ఆ యొక్క వెహికల్ వల్ల మీ ప్రాణాలకు కలిగి గ్రీవియస్ ఇంజరీస్ జరగడానికి అవకాశం ఉన్నది. కానీ కేవలం మీ యొక్క హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఆ రోడ్డు తగిలి చాలామంది ప్రాణాలు. అందువల్ల దయచేసి హెల్మెట్ ధరించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాత్రి సమయాల్లో బీఆర్టీఎస్ రోడ్లోని మీసాల రాజేశ్వరరావు వంతెన క్రమం తప్పకుండా రోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన పత్రాలు కూడా పరిశీలిస్తున్నారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకంబరీ దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా శాకంబరీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు దేవస్థానం కమిటీ అధ్యక్షులు తుమ్మలపెంట శ్రీనివాసరావు తెలిపారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకంబరీ దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాకంబరీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని దేవస్థానం కమిటీ అధ్యక్షులు తుమ్మలపెంట శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకంబరీ దేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు అమ్మవారి మూల విరాట్ను వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అందంగా ముస్తాబు చేశారు. ఆదివారం గురు పౌర్ణమి పర్వదినం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే అమ్మవారిని ఆర్యవైశ్య కుటుంబాలు, స్థానికులు పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శాకంబరీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన వాసవి కనక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్ తుమ్మలపెండ శ్రీనివాసులు మాట్లాడుతూ శాకంబరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో దేవస్థానం పక్కన నిర్మిస్తున్న వాసవి కన్నిక పరమేశ్వరి కళ్యాణ మండపాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదనంతరం దేవస్థానం కమిటీ కోశాధికారి శివ సురేంద్రబాబు మాట్లాడుతూ శాకాంబరి దేవి అవతారం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్దామన్నారు. నా పేరు తుమ్మలపేంట శ్రీనివాసులు. ఈ వాసవి అమ్మవారి గుడికి నేను అధ్యక్షుడిని. మా సెక్రటరీ ఆల్పాటి సత్యనారాయణ గారు, కోశాధికారి శివ గారు. మేము ఈరోజు శాకాంబరి అవతారంలో అమ్మవారి ఈరోజు బాగా అలంకరణ చేశాము. అమ్మవారు ఆమె దివ్య రూపము అందరికీ కన్నులారా వీక్షించేందుకు ఈరోజు శాకాంబరి అవతారంలో ఉన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ దాదాపు ఈ సత్యనాపురము సెంట్రల్ నియోజకవర్గంలోనే ఈ వాసవి అమ్మవారి గుడి చాలా పెద్ద గుడి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇటు సత్యనాపురం కానీ, ఇటు సూర్యాపేట కానీ, ఇటు ఏలూరు రోడ్డు కానీ, ఇటు ఏరియాలో ఇటు అన్ని ఏరియాలు ముత్యాలంపాడు కానీ అన్ని ఏరియాలో కూడా ఇక్కడ వాసవి అమ్మవారి గుడి ఎక్కడా లేదు. ఇక్కడ మనకి అతిపెద్ద వాసవి అమ్మవారి గుడి ప్లస్ అక్కడ కళ్యాణ మండపం కూడా ఇక్కడ తయారవుతుంది. అందరికీ వినియోగించుకోవాలనే అనే ఆలోచనతో బోండా ఉమేశ్వర గారు ఇక్కడ దాదాపు 1200 గజాలు మనకి స్థలం ఇచ్చారు. అది పూర్తిగా వచ్చింది. ఇక్కడ అందరికీ సౌకర్యార్థము ఇక్కడ బోండా ఉమేశ్వర గారు అక్కడ ఎలక్షన్ అప్పుడు మనకి ఇక్కడ వాసవి అమ్మవారి గుడికి కళ్యాణ మండపానికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చారు. ఈరోజు కళ నిజమైంది. ఈ అమ్మవారి గుడిని అందరూ దర్శించుకొని ఆమె కృపకు పాత్రలవారని కోరుకుంటున్నాం. ఈరోజు పొద్దున్నే 6 గంటలకి వినాయకుడి పూజతో మొదలై వాసమ్మవారి పూజలు మొదలైంది. అలాగే శాకాంబరి అవతారంలో ఈరోజు శ్రీచక్రార్చన ఇవన్నీ జరిగాయి. ఇక్కడ కదంబం ప్రసాదం కూడా పెట్టాము. ఇక్కడికి బోండా ఉమేశ్వర గారు ఎమ్మెల్యే గారు వచ్చి దర్శించుకొని వెళ్ళారు. నా పేరు దేవకి శివసురేంద్రబాబు. నేను ఈ అమ్మవారి ఆలయానికి కోశాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున అమ్మవారు మరి ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా శాకాంబరి అవతారంలో చాలా చక్కగా కన్నుల పండుగగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనంత కళగా అమ్మవారిని తీర్చిదిద్దారండి. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అండి. అలాగే ఈ రోజున మన ప్రీతమ నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు ప్రప్రథమంగా మా గుడికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారండి. కాబట్టి మీరు కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసాకు వాచా కోరుకుంటున్నాను. పాయకాపురంలోని రాధానగర్లో గల కళాశాల బాలికల వసతి గృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్ నుండి అదృశ్యమైంది. వసతి గృహం వార్డెన్ నిర్లక్ష్యంగా తెలుస్తోంది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థిని సుంకర లక్ష్మి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదృశ్యానికి సంబంధించి మిగిలిన సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడ బెంచ్ సర్కిల్ వాసవ్య మహిళా మండలి ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరువ చేస్తున్న వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ పేరుతో కొత్తగా అసోసియేషన్ గా ఏర్పాటు అయినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3500 మంది వార్డు సెక్రటరీస్ ప్రతినిధులుగా ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు.
వాసవి మహిళా మండలి ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ పేరుతో కొత్తగా అసోసియేషన్గా ఏర్పడినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,500 మంది వార్డు సెక్రటరీస్ ప్రతినిధులుగా ఉండి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నా పేరు హనీ ప్రవీణ్. నేను వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ పాలకులను పనిచేస్తున్నాను. ఈ రాష్ట్ర వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,350 మంది వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు అందరం కూడా మా సమస్యలు, మాకు రావాల్సినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం సంఘటితంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మా సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వేదిక కావాలనే దృక్పథంతో ఈ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని విజయవాడ వాసవి మహిళా మండలి వాసవి నగర్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మేమందరం కూడా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రమోషనల్ ఛానల్ లేకపోవడం కానీ, నోషనల్ ఇంక్రిమెంట్ రాకపోవడం కానీ, అలాగే 5 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ రాకపోవడం అనే విషయాన్ని ప్రస్ఫుటంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే మా వివిధ రకాలైన మున్సిపాలిటీల్లో 125 పైగా ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మా యొక్క వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ప్రభుత్వ పథకాల అమలు ద్వారానే ప్రభుత్వం యొక్క లబ్ధిని మేము ఇంటింటా నేరుగా లబ్ధిదారు ఇంటికి ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి వారికి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దకే అందించడంలో ప్రముఖ భూమికను పోషిస్తున్నటువంటి ఈ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుని వచ్చే కాలంలో కూడా ప్రభుత్వం మాకు మరింత సహకారంగా ఉంది. మా సమస్యలు మేము ఏవైతే వినతి పత్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అధికారులకు కానీ, కలెక్టర్లకు కానీ, మరియు ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వకంగా మాకు అభ్యర్థులను తెలియజేసేందుకు, ఆ అభ్యర్థుల్లో ఉన్నటువంటి అంశాలను చర్చించేందుకు గాను ఇక్కడ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి 23 జిల్లాల నుంచి అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. వారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తీసుకున్నటువంటి సమస్యల గురించి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను మీ అందరం కూడా కలిసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు ధనలక్ష్మి సామ్రాజ్యం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 3,500 మందికి మేమందరం కూడా ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరి యొక్క సమస్యలు ప్రతి ఒక్కళ్ళు పరిష్కరించుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం మేము ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళందరి యొక్క సమస్యలను ఈరోజు ప్రతి గడపకు అందిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూలంకుషంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా మేము సేకరించుకోవడం, అవన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించి ప్రజాప్రతినిధులకు, కలెక్టర్లకు మరియు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ సమస్యలను ఒక రిప్రజెంటేషన్ రూపంలో అందించడం కోసం మేము ఈరోజు కార్యాచరణ చేయడం జరిగింది. ఆ కార్యాచరణ ద్వారా మేమందరం కూడా ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,500 మంది వెల్ఫేర్ సెక్రటరీలందరికీ కూడా మేమందరం కూడా వారికి ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఏదైనా ఒక అసోసియేషన్ ఉంది అంటే అది ఈ ఒక వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ యొక్క అసోసియేషన్ అని అందరూ కూడా గుర్తించే విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తామని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నేను మంగళగిరి మున్సిపాలిటీలో మంగళగిరి అండ్ తాడేపల్లి నగరపాలక సంస్థలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. నేను వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. ముఖ్యంగా మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే సంక్షేమ కార్యదర్శులమైన మాకు ముందు సంక్షేమం లేకుండా పోయింది. మున్సిపాలిటీలో ఏ పని జరిగినా కూడా ముందు మేమే గుర్తొస్తాం, మా చేతే పని చేపిస్తారు. కానీ ముందు మాకంటూ ఒక ప్రమోషన్ ఛానల్ కానీ లేదంటే మా సమస్యలు గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి కానీ ముందుకొచ్చే వాళ్ళు కానీ ఎవరు లేకుండా పోయారు. కాబట్టి మాకు మేమే ఒక సంఘంగా ఏర్పడటం జరిగింది ఈ రోజున.
తద్వారా ఈ గవర్నమెంట్ పెద్దలందరికీ సవినయంగా తెలియజేయండి ఏమనగా మీరందరూ కూడా మమ్మల్ని గుర్తించాలి, మా సమస్యల్ని గుర్తించి మాకు అనుగుణమైనటువంటి పరిష్కారాలు చూపిస్తారని మీకు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ గావించారు. విజయవాడ నగరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముత్యాలంపాడులో ఆంధ్ర షిరిడిగా పిలువబడే సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాబా మందిరాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. బాబాకి వేకువజామున నుంచే అభిషేకాలు, విష్ణు సహస్రనామం పారాయణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబా దర్శనార్థం విచ్చేసే భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముత్యాలంపాడు బాబా మందిరానికి విచ్చేశారు. బాబా దర్శనం అనంతరం ఆమె అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస భగవానుని జయంతి గురు పౌర్ణమిగా పిలుచుకోవడం అనాదిగా వస్తుందని గుర్తు చేశారు. బాబావారి దర్శనార్థం విచ్చేసిన భక్తజనానికి వేలాదిగా అన్న వితరణ నిర్వహించడం జరిగిందన్నారు. బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈరోజు పర్వదినం గురు పౌర్ణమి సందర్భంగా మన ముత్యాలంపాడులో ఆంధ్ర షిరిడీగా వెలిసిన ఈ షిరిడి సాయినాథ్ ఆలయంలోన ఈరోజు మందిరంలోన గురు పౌర్ణమి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా ఎన్నో రికార్డులు నెలకొనేలాగా గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన షిరిడి సాయినాథ్ గుడిలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవటం మనం ప్రతి ఏటా చూస్తున్నాము. అలాగే ఇక్కడ అన్నతర్పణ అన్నది చాలా వేల మందికి ఈరోజు జరుగుతుంది. ఎంతోమంది ప్రజలు ఈరోజు విజయవాడ నగర వాసులందరూ ఈరోజు ఈ ఆలయానికి రావటము, స్వామివారిని దర్శించుకోవటము, అలాగే అన్నప్రసాదాలు తీసుకోవటము, అలాగే ఏదైతే బాబా గారి ఆశీస్సులు మిండుగా ఉండాలని రాబోయే రోజుల్లోన ప్రతి ఒక్కరి ఇంట్లోన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తొలతూగాలని ఆ బాబా గారిని వేరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్న గౌతమ్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కుటుంబం కూడా ఎంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ బాబా ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం బాబా గారికి గురు పౌర్ణమి వేడుకలు మిండుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. దినదినాభివృద్ధి చెందుతూ ముఖ్యంగా భక్తుల యొక్క మన్ననలను చూరగొంటూ లక్షలాది మంది భక్తుల్ని ఆకట్టుకోవడం అనేటువంటి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రికార్డ్స్ని సైతం సంపార్జించుకున్నటువంటి ఈ మందిరం ఈ రోజున గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రజానీకం అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలని కోరుకుని వారన్నీ కూడా ఆ భక్తి శ్రద్ధలతోనే అవన్నిటినీ కూడా నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో మంచి మనసుతో ఇక్కడికి రావటం, వారందరి యొక్క సమస్యలు తీరాలని, నగర ప్రజానీకం యావత్తు కూడా పూర్తి స్థాయిలో మంచిగా ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అన్న ప్రసాదన వేలాది మందికి జరిగేటువంటి ఈ రోజున సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు కూడా అన్న తత్పరణ జరిగేటువంటిది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మన నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించాం. వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎస్ నున్న సిఐలు మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలకు రౌడీ షీటర్లు ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో జీవిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రౌడీ షీట్లు తీసివేయడానికి కృషి చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ప్రకాశం బ్యారేజ్
బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీకి 11,459 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరుకుంది. 7,96,686 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ కృషి చేస్తుందని చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు PVLN రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి వెల్లడించారు. చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రజా సమస్యలు, పలు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి తమ సంస్థను ప్రారంభించినట్లు వారు తెలిపారు. నగర మెయిన్ రోడ్లోని ఫ్లైఓవర్ వంతెన దిగువ గల శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పక్కన చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి నేలపూడి చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వినియోగదారుల కమిషన్ మెంబర్ అక్కిపెద్ది వెంకటరమణ, శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, పూర్వపు లా సెక్రటరీ దుర్గాప్రసాద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వెంకట సుబ్బయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేయూత సోషల్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం గతంలో ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. తన భార్య కార్పొరేటర్గా సేవలు అందించిందని, అదే స్ఫూర్తితో ప్రజాసేవలో పునరంకితం కావాలనే లక్ష్యంతో కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు ఎప్పుడైనా తమ కార్యాలయానికి వారి సమస్యను చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ మధురానగర్లోని బ్రిడ్జ్ వద్ద ఉన్న శ్రీ ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమ గురువుకి పలువురు సన్మానం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు PVLN రాజు, విశ్రాంత సహాయ వాణిజ్య పనుల అధికారిని. నా భార్య పిల్లి లక్ష్మీ తులసి 2005-10 ఆనాడు 45వ డివిజన్, ఈరోజు 31-29 డివిజన్ల కార్పొరేటర్గా పనిచేశారు. మేము కంటిన్యూగా పదవి లేకపోయినా కూడా ఆవిడికి ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాం. ఈరోజు నుంచి మధ్యలో కరోనా రావడం కొంచెం మాకు గ్యాప్ వచ్చేసింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుండి పూర్తిగా ప్రజాసేవ
కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. కార్యాలయం గౌరవనీయులు వినియోగదారుల కౌన్సిల్ జడ్జి గారు శ్రీ చిరంజీవి నెలపూడి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే నా స్కూల్ మేటు హైకోర్టు పూర్వపు రిజిస్ట్రారు ఆంధ్రప్రదేశ్ అలాగే రిజిస్టర్ ఆఫ్ విజిలెన్స్ ఉమ్మడి రాష్ట్రాలు చేసిన సి దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ నుండి విచ్చేసి మా కార్యాలయంలో ఓపెనింగ్కి పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మధురైనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న బాబా గుడి దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చేయూత కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే చేయూత కార్యక్రమంలో భాగంగానే యూనియన్ బ్యాంక్ ఒకటి కన్జ్యూమర్ కోర్టు ద్వారా ఆపటం జరిగింది. ఇలా ప్రజలకి అనేక సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య దిశగా, ఎందుకంటే చాలామంది ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో వివరం తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ప్రజలకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మీ పర్సనల్ కానీ అలాగే వినియోగదారుల సమస్యలు కానీ ఏమైనా సరే మా దృష్టికి వస్తాయి. ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాము. అలాగే ఇక్కడ కన్జ్యూమర్ కోర్టు జడ్జి గారు అలాగే హైకోర్టు జడ్జి గారు రిటైర్డ్ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ అనేక మంది సోదరులు ఇచ్చేసి ఉన్నారు. నేను వారందరి సహకారంతో అధికారుల సలహాలు తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయంగా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు చేయూత వారి ఆధ్వర్యంలో వినియోగదారులకి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆఫీసు వినియోగదారుల యొక్క సమస్యలు ఏమైనప్పటికీ కూడా వీరి ద్వారా తొందరగా మా కోర్టుల ద్వారా కానీ ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుందో ఆ విధంగా వీళ్ళు పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ ద్వారా అన్ని సమస్యలు కూడా సత్వర న్యాయం జరగడానికి ఏ అధికారి దగ్గర అయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అలాంటి అవగాహనను వినియోగదారులకి కల్పించడానికి ఈ యొక్క ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు కానీ బయట ఉన్న వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యలు ఏ సమస్యలు అయినటువంటి మరి ముఖ్యంగా వినియోగదారుల సమస్యలపైన వీరు అవగాహన కల్పించి మీకు జరిగిన అన్యాయాన్ని న్యాయబద్ధంగా మీకు పరిష్కరించడానికి ఏర్పాటు చేసి కృషి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ చేయూత ఆర్గనైజేషన్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తయిన ఫ్లాట్లకు సొసైటీ వారు డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు చెల్లించాలని ఫ్లాట్ ఓనర్స్ కి డిమాండ్ నోటీసులు పంపించడం చాలా దారుణమని ముళ్లపాడు గ్రామంలోని శ్రీ హరిపురం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ రత్నప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన 40 నెలల తర్వాత కూడా లేఅవుట్ డెవలప్మెంట్ పనులు చేయకపోగా సొసైటీ ప్రతినిధులు మోసాలకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సహకార సంఘం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చిక్కి విలవిల్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. పేరు రత్నప్రసాద్ అండి. నేను ఈ శ్రీహరిపురం కేతనకొండ వెల్ఫేర్ కాలనీ ఏదైతే ఉందో దాని వెల్ఫేర్ సొసైటీకి నేను సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి 200 మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీలో ఫ్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామండి. మా మోసాన్ని మీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడం కోసం మేము ఇక్కడ సమావేశమయ్యాం. మేమందరం కూడా 2019 సంవత్సరంలో చదరపు గజం 7,250 రూపాయల చొప్పున కొన్నామండి. ఇవి కొన్న తర్వాత
2023 మార్చి నెలలో అంటే 3 సంవత్సరాల తర్వాత మీరందరూ రిజిస్ట్రేషన్లు అయిపోయినా ఇక్కడ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి మీరందరూ చదరపు గజానికి 1500 కట్టాలి అనేటటువంటి జనరల్ బాడీ మీటింగ్లో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఆ రోజున గత 15 నెలలుగా మేమందరం కూడా ఉద్యమం చేస్తున్నాం. అంటే రోడ్డు ఎక్కలేదు కానీ మేము అంతర్గతంగా ఉద్యమం చేయడం జరిగిందండి. ఇక్కడ మాకు ఒకటే ప్రధాన డిమాండ్, 1500 రూపాయలు మేము కట్టము, నెలవారీ చదరపు గజానికి మెయింటెనెన్స్ కింద డబ్బులు కట్టము, మీరు మాకు డెవలప్మెంట్ చేసి మా ఫ్లాట్లు మాకు అప్పగించి తీరవలసిందే. ఎందుకంటే 5000 రూపాయలు చదరపు గజం ఖరీదు, 2250 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చుల కింద తీసుకున్న తర్వాత ఇంకా 1500 రూపాయలు కట్టడం అనేది చాలా అన్యాయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెనుగళ్ల శ్రీనివాస్. నేను ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బాధిత సంఘానికి ప్రెసిడెంట్ని. ఇప్పటివరకు జరిగిన అవకతవకల మీద మేము ప్రశ్నించినందుకే దాదాపు 84 మందిని సభ్యత్వం టెర్మినేట్ చేయడం జరిగింది ఈ పాలకవర్గం చేత. ఇక్కడ వీళ్ళు చేసే అన్యాయాల అక్రమాలు ఎవరు ప్రశ్నించకూడదండి. వాళ్ళు చెప్పిందలా చేయాలండి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే బైలా ప్రకారం మీరందరూ మాకు కట్టుబడి ఉండాలి, కానీ పాలకవర్గము మాత్రము ఆ బైలాకు కట్టుబడి ఉండదు. ఇది ఎలా సాధ్యం అవుతుందండి? వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాల మూలంగా దాదాపు 725 కుటుంబాలు గత సంవత్సరాల కాలంగా క్షోభ అనుభవిస్తాం జరుగుతుంది. దీని మీద ఇందాక మిత్రుడు చెప్పినట్టు సెక్షన్ 29 ఎంక్వైరీ అయిన తర్వాత కూడా దాదాపు 3.5 నెలలు అయిపోయినా కూడా ఆ రిపోర్టు బయటకు రావట్లేదు. నా పేరు కల్నల్ ఎంవి రంగారావు, రిటైర్డ్ ఫ్రమ్ ఆర్మీ. మేము ఈ సొసైటీలో జూలై 2001లో జాయిన్ అయ్యాము. మాకు మార్టిగేజ్ ప్లాట్స్ ఆఫర్ చేశారు విత్ ఏ ప్రామిస్ డిసెంబర్ 27 కల్లా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి రిజిస్టర్ చేస్తామని చెప్పి మాకు ప్లాట్స్ అలాట్ చేసి మా దగ్గర 75% అడ్వాన్స్ కలెక్ట్ చేశారు. మేము 18 లక్షలు పే చేసి ఉన్నాం ఆల్రెడీ. డిసెంబర్ 21 నుంచి ఇప్పటి వరకు ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటూ 3 నెలలు 4 నెలలు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికైతే డెవలప్మెంట్ ఏం జరగలేదు. జూలై 21లో ఎలా ఉందో లేఅవుట్ ఇప్పటికీ అలానే ఉంది. వివిధ కారణాలు చెప్పి వివిధ విషయాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి డెవలప్మెంట్ కాకుండా ఎక్కడిదక్కడే ఆపేసి ముందుకెళ్లకుండా ఆగిపోయి ఉంది. ఇప్పుడు మేము పెట్టిన పేమెంట్ డబ్బులు కానీ మిగతా సభ్యులు ఈ విధంగా 72 మంది ఉన్నారు. వాళ్ళందరూ అడ్వాన్స్ పే చేసి ఉన్నారు. 72 మందిలో 37 మంది ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరు రిజర్వేషన్స్ అలానే ఉండిపోయి ఏమవుతుందో తెలియకుండా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సింగినగర్ పిఎస్ఎల్ సిఐ గురుప్రకాష్. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసులు, దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నిర్వహించిన శాకంబరీ దేవి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమా. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.